అయితే ఇక్కడ ఒక కథనం చూడురిగో. రేవంత్ సర్కారుపై వ్యతిరేకత నిజమైన పార్ట్ 3 బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత అంటూ సోషల్ మీడియాలే నేడు రాజకీయాలను శాసిస్తున్నాయా? ఎస్, అబ్సల్యూట్లీ రైట్ అండ్ కరెక్ట్. ఎందుకోసం అంటా ఉన్నా అంటే బీఆర్ఎస్ పరిపాలన బాగా లేదు అని ఆనాడు అన్ని సోషల్ మీడియాలు చెబితేనే ప్రజలు విశ్వసించి బీఆర్ఎస్ని బొందబెట్టి కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. రేవంత్ రెడ్డి గెలుపుకి కారణమైనటువంటి ముఖ్య సాధనం ఏదైనా ఉన్నది అంటే సోషల్ మీడియానే. ఎందుకంటే ఎప్పుడైనా అధికార పార్టీకి అమ్ముడు పోతాయి అసలు మీడియా అంతా. అది ఇక నగ్న సత్యం. అది మళ్ళీ అన్న మీరే అన్నారు మీరే చెప్తున్నారు అంటే ఉన్నది అట్లా ఉన్నది. మరి ఏ పార్టీ ఏ పత్రిక ఏ పార్టీ ఉంది, ఏ పత్రిక ఏ మీడియా ఛానల్ ఎవరికి అంటకావుతుంది అనే విషయాన్ని ప్రజలే చెప్తుంటారు డైరెక్ట్గా. ఎందుకంటే అందులో వచ్చే వార్తలల్లో తేడా చెప్తుంటుంది. నేను చెప్పడం కాదు, తేడా చెప్తుంటుంది. అన్ని పత్రికల్లో వచ్చే వార్త ఒక రకంగా ఉంటుంది, వానికి డప్పు కొట్టే పత్రికలు వచ్చే వార్త ఇంకో రకంగా ఉంటుంది. అందుకే తేడాలు తెలిసిపోతూ ఉంటాయి ఎవరు ఏ పత్రిక. ఇలా ఈ దిశ బిష ఈనాడు బీనాడు ఆంధ్రజ్యోతి ఆదాబి ఇవన్నీ లెక్క రాయొచ్చు. ఇట్లా నేను రోజు చెప్తున్న వార్తలను బట్టి ఇగో వీళ్ళు ఈ పార్టీ, వీళ్ళు ఈ పార్టీ, వీళ్ళు ఈ పార్టీ అని ఇట్లా రాసి పడేయచ్చు. కానీ కొన్ని ప్రజా సమస్యలు బయటకు తెస్తారు కాబట్టి వాళ్ళ ఇంటెన్షన్ అది ఏదైనా ఉండొచ్చు, వాళ్ళ ఇంట్రెస్టు ఆ పార్టీకి వత్తాసు పలకడంలో ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు ఎట్లుంటాయంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ కరప్షన్ కింగ్గా మారిన బొల్లారం మున్సిపల్ కమిషనర్, ఈ వార్త మరి ఎట్లా రావాలి మనకి? ఇప్పుడు ఆ పత్రికలో వాని ఇంటెన్షన్ అట్లా ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి ఒక దొంగ భరతమంతా బయటపట్టాలంటే అక్కడ జర్నలిస్టులు అక్కడ రిపోర్టర్లే కదా రాసేది. దాన్ని బట్టే కదా ఆ విలేకరుల వల్లనే కదా ఆ అన్నల వల్లనే కదా మనకి వార్త వస్తుంది. సో అందుకే అలాంటప్పుడు ఈ ఒక్కటే కాదు, ఇంకా ఇగో మధ్యాహ్న భోజనం వికటించింది. ప్రభుత్వాన్ని బదనాం చేయాలని రాసే వార్తలు కొన్ని ఉంటే, కొన్ని అసలు సంబంధమే లేకుండా రాసేవి ఉంటాయి. అది సమస్యలు ఉంటాయి, మంచి ఉంటుంది. ఇప్పుడు ఇక మహారాష్ట్ర సీఎం షిండే రాజీనామా అని ఉన్నది. ఈ వార్త మనకు తెలవాలి. మళ్ళీ ఎన్నికల నగారా మోగిన ఎన్నికల నగారా, దీంట్లో ఏ పార్టీకి సంబంధం ఉండని వార్త ఇది. సో ఇలాంటివి లేదు. రైతు సమస్యలు ఇందాక మనకు సాక్షిలో బ్రహ్మాండంగా రాశారు. సాక్షి మొత్తం జగన్మోహన్ రెడ్డిదే, వైఎస్ఆర్సీపీని పొగుడుతూనే రాయాలి, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ తిడుతూనే రాయాలి. కానీ అందులో రైతులకు సంబంధించి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, రుణమాఫీ ఎందుకు జరగలేదు, ఎంతమంది బాకీ ఉన్నారు, ఎంతమంది కావాలి అని చెప్పి లెక్కలు ఇచ్చారు కదా. అలాంటి బయటకు వస్తాయి కాబట్టి మనం ఈ పత్రికలు ముందరేసుకున్నాం. కొంతమంది అంటారు మరి అన్న నీకు అన్నీ ఏరుకున్నాక మరి ఈ పత్రిక ఆ పార్టీ ఈ పత్రిక ఆ పార్టీ నువ్వే చెప్పినాక మరి ఎందుకన్నా ఆ పత్రికలు చదువుడు అంటే సమస్యలతో పాటు ఇంకేమన్నా ఉంటే ఇన్ఫర్మేషన్ తెలవడానికి తప్ప అలా చేసే రాజకీయ పరమైనటువంటి కౌంటర్ రీకౌంటర్లను మాట్లాడుకోవడానికి కాదు. ఎట్టి పరిస్థితుల్లో మనకు ఈవెన్ సమస్యలు తెలవాలంటే కూడా వీటి మీద ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి ఇంకొకటి ఇక్కడ చూడండి, అయితే సోషల్ మీడియా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇవాళకి కూడా ఇప్పుడు కూడా కనిపిస్తున్నటువంటి వ్యతిరేకత అంతా కూడా మనలాంటి మీడియా కొంత ప్రజలలో ఉన్న ఇబ్బందుల్ని బాధల్ని సమస్యల్ని బయటకు తెస్తుంది కాబట్టే ఈరోజు కనిపిస్తూ ఉంది. లేకపోతే అసలైన మీడియా అంతా వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటే రాయరు, కనపడనప్పుడు ఏమనుకుంటారు, ప్రభుత్వం మేమంతా బంగారములే చేస్తున్నాం, ఎక్కడ ఏం వ్యతిరేకత లేదని అనుకుంటారు. నివురుగా నిప్పు లెక్క ఉంటుంది. ఎన్నికలు వచ్చినాడు కర్రు కలిసి వాత పెడతారు, అది వేరే విషయం. కానీ అప్పటిదాకా అయితే బయటకు రావాలంటే ఎట్లా? 10 నెలల్లో ఇట్లా బయటకు వచ్చింది. నా అటువంటాడు 6 నెలల నుంచి రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనాయి, 13 హామీలు ఏమైనాయి, ఇస్తాన 400 హామీలు ఏవి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇలా రుణమాఫీ సగం చేసి ఇచ్చిపెట్టినాం కాబట్టి రైతు బంధు వేయలే కాబట్టి నా అటువంటి అడుగుతుండు. ఎంత ఇంపాక్ట్ ఉందంటే మన వీడియోలు లక్షల్లో పోతూ ఉంటాయి. ఆ పోతున్న వీడియోలు అధికారులకి అట్లే ప్రభుత్వానికి చేరుతూ ఉంటుంది. అందుకే వేలాది మంది షేర్ చేసుకోగా రైతులందరికీ అవేర్నెస్ వస్తూ ఉంటుంది. ఇన్ని లక్షలు నా ఒక్కనికే కాలేదేమో అని అనుకునే కంటే ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఇంకా వేయలేదట. జర్నలిస్టు నరేష్ ఇంకా ప్రయత్నం చేస్తుండు, తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుండు, ఆయన కానీ రోజు యాద్ చేస్తుండు. కాబట్టి రాష్ట్రంలోకి ఇట్లా ఉన్నదనే పరిస్థితిని ఆయనకి తెలియజేయాలి. అందుకే సోషల్ మీడియానే రాజకీయాలను శాసిస్తున్నాయి అనేది ప్రశ్న కాదు, అదే సమాధానం. నేనే చెప్తున్నా, శాసిస్తున్నాయి. ప్రతి ఒక్క నాయకుడు ఆధారపడుతుంది ఇలా సోషల్ మీడియా పైనే. ప్రజలు బీఆర్ఎస్ నేతలను అప్పుడు వద్దని ఇప్పుడు కావాలంటున్నారా? ప్రజలు కష్టంలో ఉంటే నోరు మెదపన కేసీఆర్ ప్రజలు ఇప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది హైదరాబాద్ నగరానికి మంచిదేనా? తెలంగాణ రాజకీయాలపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం అంటూ ఇక్కడ కేసీఆర్ మరి ఇన్ని సమస్యలలో ప్రజలు ఉంటే ఎందుకు బయటకు వస్తలేడు, ఎందుకు మాట్లాడతలేడు అంటే అది సపరేట్ సబ్జెక్ట్, అది మాట్లాడుకుంటే. అయితే ఇక్కడ అసలు ముచ్చట, శాసిస్తున్న సోషల్ మీడియా దొంగ మీడియాగా మారకూడదు. రాజకీయాలను శాసించగలిగే శక్తి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ప్రజలలో లేదా నాయకుల్లో మార్పు కానీ లేకపోతే మంచిని కానీ పెంచడానికి ప్రయత్నం చేయాలి, నాశనాన్ని కాదు. ఖరాబ్ చేయనికి ఉపయోగించుకోకూడదు అనేది నేను చెప్పేది. ఈ సోషల్ మీడియాను వాడి మంచోని చెడ్డోడని ఖరాబ్ చేసి
మంచిగా చేస్తున్నాను కూడా బదనాం చేసి ఆగమాగం చేసి సొంత ప్రయోజనాల కోసం పనిచేయకూడదు. పని చేయాలనుకుంటే నువ్వు అంత చిత్తశుద్ధి ఉంటే మీడియాని నువ్వు ప్రేమించేటట్టయితే ప్రజలని అట్లే ఈ సమాజాన్ని ప్రేమించగలగాలి అండ్ వాళ్ళకున్న సమస్యలని తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి తప్ప నీ సొంత ఎజెండాని ఇలా గుప్పించకూడదు. అది నేను చెప్పేది. నీ జర్నలిజం అనేది ఎట్లుండాలంటే ప్రజల సమస్యలకు వేదికగా ఉండాలి, కానీ నీ సొంత ఎజెండాని ఇలా కుప్పించి నువ్వు కండువా వేసుకున్న లెక్క మాట్లాడొద్దు అనేది నేను చెప్తా ఉంటా.